హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము చక్కటి దేవుని మాటలు ధ్యానించుకున్న సహోదరులారా, మనం ధ్యానించే వాక్యం ఏంటంటే రక్షణ జ్ఞానం అంటే ఏంటి? అసలు ఆ రక్షణ జ్ఞానం కలిగిన వారు మన బైబిల్లో ఎవరిని చూస్తాము? రక్షణ అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? అనే విషయాల కోసం మన ధ్యానద్ద స్నేహితులారా, మరి లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. మరి ఎండ్ వరకు చూడండి స్నేహితులారా, అప్పుడే మీకు అర్థమవుతుంది. మనం ముఖ్యంగా మరి వాక్యం చదువుకుందాము. ఒకసారి అందరూ బైబిల్ తీసినట్లయితే లోకాసు వార్త 19వ అధ్యాయము మనం 8వ వచనం చూసుకున్నట్లయితే, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లిద్దునని ప్రభుతో చెప్పాను. సో స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి జక్కయ్య ఇక్కడ విషయం ఏంటంటే, తను మరి దేవుడు అంటాడు ఈ మాట జక్కయ్య చెప్పిన తర్వాత, మరి ఇక్కడ నుంచి ఇంటికి మరి రక్షణ వచ్చింది ఇంటికి అని చెప్తాడు. స్నేహితులారా, మనం చూసినట్లయితే దేవాది మరి దేవుడి పిల్లలారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. అసలు రక్షణ జ్ఞానం అంటే ఏంటి? మనం రక్షించిన వారు ఎలాగుంటారు, రక్షణ లేని వారు ఎలాగుంటారు అనే విషయం కోసం ధ్యానోద్ధం ప్రియులారా. అసలు రక్షణ అంటే ఏంటంటే, మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవుని తలుసుకొని దేవుని నమ్ముకొని దేవునికి నచ్చినట్టు బ్రతకడమే రక్షణ జ్ఞానం అండి. మరి మరి దేవుడికి ఇష్టం ఉన్నట్టు మరి నచ్చినట్లు బ్రతికితేనే మరి రక్షించేవారు మరి దేవుడికి ఇష్టలుగా బ్రతికారండి. రక్షణ పొందలేని వారు, మరి రక్షణ జ్ఞానం లేని వారు మరి దేవుని అద్భుత క్రియలు, అద్భుతాలు, దేవుని మరి మేలులు గ్రహించారండి. ఎందుకంటే దేవుడు మారు మనసు ఉన్నవారే కదా దేవుని మరి క్రియలంటే ఏంటో, మరి మంచి అంటే ఏంటో, చెడు అంటే ఏంటో మరి గ్రహిస్తారండి. మరి జ్ఞానం లేని వారు, మరి మారు మనసు లేని వారు మరి ఎలా గ్రహిస్తారు? స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి జక్కయ్య అంతకుముందు సొంకప్పు గుత్తదారుడిగా ఉండేవాడు. అంటే చాలా మంది దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేయడము, మరి రూపాయికి 4 రూపాయలు వసూలు చేయడము, మరి అలాగే మరి దేవునికి నచ్చలేని పనులు చేయడం వల్ల మరి అక్కడ రాయబడి ఉంటుంది, నేను ఎవని యొద్దనైనాను అన్యాయంగా తీసుకొని ఎడల వానికి 1కి 4 అంతులు చెల్లించేదనని మరి జక్కయ్య అంటాడు. స్నేహితులారా, ఎప్పుడంటాడంటే యేసుక్రీస్తు వారు మరి ఎరుకో పట్టణం గుండా వెళ్తుంటే జక్కయ్య చూసి మరి యేసుక్రీస్తు మరి మాట విని మరి జక్కయ్య ఆ క్షణం నుంచి మరి మారు మనసు పొందుతాడండి. మరి పొంది స్నేహితులారా, మనం చూసినట్లయితే మరి నేను ఇలాగ అన్యాయంగా సొమ్ము తీసుకోవడం వలన, మరి అన్యాయంగా నేను ప్రవర్తించడం వలన, మరి అన్యాయంగా నేను మరి ఏవైనా చేయడం వల్ల నేను దూరం అయిపోతాను దేవునికని గ్రహించి, మరి యేసుక్రీస్తు మాటల వల్ల గ్రహించి మరి అక్కడ మారుమనసు పొందుతాడండి. పొంది మరి యేసుక్రీస్తు వారితో మరి మాట్లాడి ఆ ఎరుకో పట్టణం కూడా వెళ్తున్నప్పుడు మరి యేసయ్య మరి ప్రభువా, ఈరోజు మరి మా ఇంటికి రండి అని దేవుని బ్రతిమాలుకుంటాడండి. మరి స్నేహితులారా, మరి యేసుక్రీస్తు వారు వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారితో అంటాడు, మరి ఇక నుంచి నేను ఏ తప్పులు చేయను ప్రభువా, నేను ఎవరి యొద్దైనాను అన్యాయంగా మరి తీసుకొని ఎడల వానికి 1 వంతుకి 4 వంతులు ఇస్తానని దేవునితో అంటాడు, యేసుక్రీస్తు వారితో అంటాడు మరి జక్కయ్య. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నేడు ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది, ఈయన అబ్రహాం కుమారుడే అని మరి సాక్ష్యం ఇస్తాడండి యేసుప్రభు వారు. మరి మనము అలాంటి మరి సాక్ష్యం కలిగి ఉన్నామా స్నేహితులారా? జ్ఞాపకం చేసుకోండి. మనము ఎవరి యొద్దనైనా మరి ఎవరిదైనా మరి దొంగతనాలు చేయడం కానీ, ఎవరి వస్తువులైనా మనం తీసుకోవడం కానీ, మరి ఎవరి యొద్ద మన అబద్ధాలు ఆడడం కానీ మరి ఉన్నాయా? జ్ఞాపకం చేసుకోండి స్నేహితులారా. మీలో ఇటువంటి క్రియలు ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇలాంటి క్రియలు ఉన్న వారికి రక్షణ జ్ఞానం దొరకదండి. రక్షణ జ్ఞానం కావాలంటే మరి దేవుని మాట వినాలి, దేవుని వాక్యం పాటించాలి. మరి రక్షణ జ్ఞానం అంటే మరి ఏంటంటే, మరి తప్పిదములన్నీ విడిచిపెట్టి ఒప్పుకుంటేనే మనకు రక్షణ జ్ఞానం వస్తుంది. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి మనకు కావాల్సింది ఏంటంటే అన్యాయపు సొమ్ము వద్దండి. మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొద్ద నుంచి రక్షణ జ్ఞానము
మనం కలిగి ఉండాలి స్నేహితులారా. రక్షణ జ్ఞానం అంటే మరి రక్షించిన తర్వాత వచ్చే జ్ఞానం అండి. చాలామంది మరి దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా వారిలో రక్షణ జ్ఞానం ఉండదు. అంటే వారి నమ్ముకున్న తర్వాత కూడా వారు మరి మునుపటి వలె వారు మరి లోకానికి దగ్గరగా ఉంటారండి. లోకాచారాలు పాటిస్తారు స్నేహితులారా. అలాంటి వారికి దేవుడు రక్షణ జ్ఞానం ఇవ్వడండి. ఎందుకంటే దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయం గలవారికే దేవుడు ఇస్తాడు తప్ప అహంకా అహంకా అహంగలక అహంకారులకు, అవివేకులకు, అవిధేయులకు మరి మరి ఈ రక్షణ జ్ఞానం ఉండదండి. ఈ రక్షణ జ్ఞానం ఉన్నవాడే పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు తప్ప మరి మరి ఈ రక్షణ జ్ఞానం లేనివాడు మరి నరకానికే అవుతాడండి. స్నేహితులారు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మనకు ఏం కావాలండి? మనకి ఈ లోకంలో ఏవి శాశ్వతం కాదు. ఈ భూమి గతిస్తుంది, ఈ ఆకాశం గతిస్తుంది. మరి దేవుని మాటలు ఎంత మాత్రం గతింపవు అని దేవుడు చెప్పాడు. స్నేహితులారా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మనం దేవునిలో ఫలిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలండి. ఎందుకంటే దేవుడి కంటే మనకి వేరొక మార్గం లేదు, వేరొక పని లేదు. స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరికైనా మరి ఇలాంటి లోపాలు ఏమన్నా ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. అప్పుడే మీ ప్రార్థన దేవుడు వింటాడు. విన్న తర్వాత మీకు రక్షణ జ్ఞానం వస్తుంది. మరి మీరు రక్షించే వ్యక్తులుగా మారతారు. స్నేహితులారా, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది ఏంటండి? రక్షణ కావాలి, మరి మారు మనసు కావాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్నవాడే మరి చక్కగా ఈ లోక జ్ఞానము కొంత కావాలి, కానీ మనకు కావాల్సిన దైవ జ్ఞానం కావాలండి ఎక్కువగాను. అప్పుడే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాము, దేవునిలో స్థిరంగా ఉంటాం. స్నేహితులారా, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి మనకు ఈ రక్షణ జ్ఞానం ఉందా లేదా అని జ్ఞాపకం చేసుకోండి. మీలో ఏమన్నా తప్పిదములు ఉన్నాయా? మునుపటి వల్లే ప్రవర్తిస్తున్నారా? మునుపటి వల్లే మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా మునుపు చేసినవి మాట ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ, మరి ప్రవర్తన ద్వారా కానీ, మరి దొంగతనాలు కానీ, వ్యభిచారం కానీ, మరి ఎటువంటి మీలో దేవునికి నచ్చని చిన్న క్రియ ఉన్న ఈ క్షణం నుంచి మీరు విడిచిపెట్టి దేవుని దగ్గర అడగండి. అడిగితేనే మీ ఇంటికి రక్షణ వస్తుంది, మీలోకి రక్షణ వస్తుంది. అప్పుడే మీరు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారు. దేవుని యొద్ద నుంచి మీకు అనేక మేలులు పొందుకుంటారు. స్నేహితులారా, మరి స్నేహితులారా జ్ఞాపకం చేసుకొని మనకు కావాల్సింది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. అప్పుడే దేవుని దూత మనకు కావలి ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా మనం దేవునితో చెప్పుకుంటాము, అవి నెరవేరుతుంది. స్నేహితులారా, మనకి దేవుడు అండ ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ లోకంలో బ్రతికినాను, చనిపోయినాను, ఎలాగ దేవుని దగ్గరికి వెళ్తాంలే. మరి లోకం చెప్పినట్లు బ్రతికితే వెళ్ళమండి. దేవుడు చెప్పిన మాట వింటేనే పరలోక రాజ్యం దొరుకుతాయి తప్ప నీకు నచ్చినట్టు బ్రతికినప్పుడు పరలోక రాజ్యం దొరకదు. మరి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము మనందరం. మరి అప్పుడే రక్షణ జ్ఞానం మనకు దొరుకుతుంది. మనం గ్రహిస్తాం ఏది దేవుని మేలు, ఏది సాతాను మరి క్రియ, ఏది మరి మంచి మరి పనులు, ఏవి చెడ్డ పనులు అని గ్రహిస్తాం. కానీ రక్షణ జ్ఞానం లేనివాడికి అవేం గ్రహించడండి. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఏదో నచ్చిన పని అంతా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ రక్షించిన వాడికి అర్థమవుతుంది, ఆహా ఈ పని చేస్తే దేవుడు చూస్తున్నాడు, నేను ఈ తప్పు చేయడం వల్ల దేవుడు నా వైపు చూస్తున్నాడు, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, ఏదో ఒక దినాన్న లెక్క అడుగుతాడు. నేను చనిపోతా దేవుడి దగ్గరికి వెళ్తాను, నన్ను లెక్క అడిగితే నేనేం సమాధానం చెప్పాలనే మరి మనసులో ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాడండి. స్నేహితులారా, మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి దైవ జ్ఞానం కలగాలంటే మరి దేవుని గ్రహించాలి, దేవుని పనులేంటో గ్రహించాలి, మనం తెలుసుకోవాలి. ప్రతిదీ దేవుని మనసు తెలుసుకొని దేవునికి దగ్గరగా మనం జీవించాలి. స్నేహితులారా, మరి చాలామంది దేవుని నమ్ముకున్న తర్వాత కూడా దేవునికి దూరంగా ఉంటారు, దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు, కానీ దేవునికి మరి దూరంగా బ్రతుకుతారు. కానీ అలాంటి వారికి దేవుని యొద్ద నుంచి ఏ మేలు మరి దొరకదండి. దేవుని అండ వారికి ఉండదు. ఎందుకంటే దేవుని జ్ఞానం మరి రక్షణ జ్ఞానం పొందుకున్న వాడికే మరి మరి గ్రహించి ఈ క్షణాన్ని దేవుడు చూస్తున్నాడని అనుకొని మరి ఆ తప్పిదం అక్కడి నుంచి విడిచిపెట్టి మరి దేవునికి దగ్గరగా బ్రతుకుతాడండి. కానీ రక్షణ జ్ఞానం లేని వాడికి అవేం గ్రహింపు ఉండదు. ఏదో నలుగురు చేస్తున్నారులే నేను చేసుకుని పోతాను, నన్ను ఈ క్షణం ఎవరు చూస్తున్నారు అని, నన్ను ఈ క్షణం ఎవరు చూడట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు అనుకొని నచ్చాడు బ్రతుకుతారండి.
కానీ దేవుడికి కావాల్సింది అది కాదు. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని మనసు మనం కలిగి ఉండాలి స్నేహితులారా. అప్పుడే మనకు రక్షణ జ్ఞానం దేవుడు ఇస్తాడు. మరి అటువంటి జ్ఞానం మీ అందరూ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి రక్షణ జ్ఞానం అవసరం. అలాగైతేనే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకగలం. కానీ రక్షణ జ్ఞానం లేనివాడికి గ్రహింపే మనసు ఉండదు. 2 తలంపులతో బ్రతుకుతారు స్నేహితురాల. ఇలాంటి మనసు మనకు వద్దు. మరి దేవుని మనసు మనకు కావాలి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూసిన వారందరికీ మరి ఇక్కడి నుంచి అయినా మాకు లోక జ్ఞానం వద్దు దేవా, దైవ జ్ఞానం కావాలి, రక్షణ జ్ఞానం కావాలి అని మీరు అడిగితే ఖచ్చితంగా 100% ఇచ్చే దేవుడు మన దేవుడండి. మీకు అడుగుడి మీకు ఇవ్వబడిన తీయుడు తిట్టబడినని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు అడగండి, దేవుని యొద్ద నుంచి మేలులు పొందుకోండి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వీడియో మీరు చూసినందుకు మీకు అందరికీ పేరు పేరున మరి వందనాలు. మరి ఈ వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్నేహితులారా. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది. మరి మరొక వీడియోతో మీ ముందుకు నేను వస్తాను. మరి మరొక మంచి మంచి విషయాల కోసం మీకు చెప్పడానికి నాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు నేను వచ్చి మీతో పంచుకుంటాను స్నేహితులారా. ఈ వీడియో ద్వారా మీకు ఎవరికైనా మరి కొత్తగా నమ్ముకున్న వారికి ఉపయోగపడితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేము జీసస్ స్వరం జేపీ అనే ఛానల్ నేమ్ నాది. నా పేరు వి జాన్పాల్. మరి దయచేసి జ్ఞాపకం చేసుకుంటారని ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఆమేన్. మరి మనం ముగించుకుందాము. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడాలని కోరుకుంటూ మరి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి బాయ్ బాయ్.